ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటువే తప్ప ఏదైనా నువ్వు చేసావని కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు. కరోనాలో మా వాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్ప పేరుని నాన్నగారని నేను అడుగుతా ఉన్నా. బెడ్ లేక కింద గట్ల మీద పడుకోబెట్టి నేల మీద పడుకోబెట్టి నిజంగా ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది. ఆ రోజున నేను మా శ్మశానానికి వెళ్ళా. శ్మశానం నిండా శవాలు, ఎటు చూసిన శవాలు దెబ్బ చేశారు మీరు, నువ్వు నీ కొడుకు కలిసి బందర్ పట్టణాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని. దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి DMHS లో ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడైజర్ ఇంజక్షన్లో స్కామ్ జరిగింది వాస్తవం, ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకున్నా నువ్వు పనికిరాని తుప్పు మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు. మీరు మాట్లాడతారా? మీ అర్హత ఉందా? మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెడితే వాళ్ళ పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డగిచ్చి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా? మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించావు అంటే నేను ఇంట్లో పడుకునే కేసులు వస్తాయా? నీ కొడుకు వల్ల నీ వల్ల ఎంతమంది, కొన్ని 100 మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్రద్ధ వల్లే. ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు. పెరుగన్నం తింటే హీరో అవుతాడా? పోలీసులు ఉన్నట్టు పోలీసు దగ్గరికి వెళ్ళి నువ్వు మీడియా పబ్లిసిటీ పీకెక్కి నువ్వు మాట్లాడవు, నువ్వు చేసావన్నీ. ఆ రోజు పెరుగన్నం తింటాం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు? నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి, నీ మీద నీ కొడుకు చెప్పాలి, నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి. అంతకంటే ఎవరు చెప్తారు బందర్లో?